మొన్న ఆగస్టులో జరిగిన క్లౌడ్ బర్స్ట్ మరొక ముందే ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో మరోసారి క్లౌడ్ బర్స్ట్ బీభత్సం సృష్టించింది. ఆకస్మిక వరదలతో ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండచర్యలు విరిగిపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉత్తరాది రాష్ట్రాలను వరుస క్లౌడ్ బర్స్ట్లు వణికిస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. ఇక వరదల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు కొట్టుకుపోయారు. నివాసితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. బురద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ యమునోత్రి హైవేపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రహదారి తాత్కాలికంగా మూసివేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. యమునా లోయలో భారీ మేఘ విస్ఫోటనం సంభవించింది. దీని కారణంగా భారీ వరద ప్రభావం చోటు చేసుకుంది. దిగువకు ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. రంగంలోకి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు దిగాయి. భారీగా ఆశ్రయం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. వాహనాలు వరదలు కొట్టుకుపోయాయి. నౌగా ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించారు. మరిన్ని భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ప్రభావిత ప్రాంతంలో రోడ్ల మరమ్మతులకు ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఉత్తరకాశీలోని నౌగావ్లో పూర్తిగా క్లౌడ్ బర్స్ట్ కారణంగా అక్కడ బురదమయమైపోయింది. శిథిలాలు ఇళ్లను అవన్నీ కూడా పూడ్చిపెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ దృశ్యాలైతే మనం చూస్తున్నాం. యమునా లోయలోని సియోరి ఫాల్ పట్టి వద్ద ఈ సంఘటన జరిగిందని, పొంగి ప్రవహించే వాగు నుంచి బురద లోట ప్రాంతాలకు కొట్టుకుపోయిందంటూ జిల్లా అధికారులు చెప్తున్నారు. శనివారం సాయంత్రం ఉత్తరకాశీలోని యమునా లోయలో మేఘావృతం సంభవించడంతో నౌగా ప్రాంతంలో వరదలు బురదలు సంభవించాయి. అనేక ఇళ్లు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు ఎట్లాంటి ప్రాణ నష్టానికి సంబంధించి అధికారులు నిర్ధారణ చేయలేదు. నౌగావ్ మార్కెట్లో బురద జల్లు గందరగోళాన్ని దారితీసింది. ప్రజలు భద్రత కోసం పరుగులు తీశారు. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ యమునోత్రి హైవే మూసివేశారు. దీని ఫలితంగా ఉత్తరాఖండ్లోని ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఇక ఇప్పటికైతే అక్కడి జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్యా ప్రకారం యమునాలోయలోని సియోరి ఫాల్ పట్టి వద్ద ఈ సంఘటన జరిగింది. అక్కడ పొంగి ప్రవహించే ప్రవాహం నుంచి బురద లోతట్టు ప్రాంతాలకు కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. కంప్లీట్గా ఒక బురదతో కూడిన వరద. ఇది నీళ్లతో కూడిన వరద కాదు, బురదతో కూడిన వరద. ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఒక బురదతో కలిసినటువంటి వరదతో అదంతా నిండిపోయిన పరిస్థితి. ఒక మిక్చర్ మెషిన్ అలాగే కొన్ని ద్విచక్ర వాహనాలన్నీ కూడా ఈ దేవల్సరి వాగులు కొట్టిపోయి ఒక కారు శిథిలాల కింద కూరుకుపోయిందంటూ అధికారులు చెప్తున్నారు. ఒక నివాస భవనం శిథిలాల కింద కూరుకుపోయింది. అలాగే 1/2 డజన్ పైగా ఇళ్లలోకి బురద నీరు ప్రవేశించింది. చూస్తున్నారుగా, అదంతా కూడా బురద నీరు. ఇది పూర్తిగా నౌగావ్ మార్కెట్లో ఈ బురద జల్లు ఒక గందరగోళానికి దారితీసింది. ప్రజలు భద్రత కోసం పరుగులు తీశారు. ఆ గందరగోళానికి దారితీసిన పరిస్థితులను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ యమునా లోయలోని సియోరి ఫాల్ పట్టి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరకాశీలో యమునా లోయ అంటారు. సో అక్కడ సియోరి ఫాల్ పట్టి దగ్గర ఈ సంఘటన జరిగింది. అక్కడ పొంగి ప్రవహించే ప్రవాహం నుంచి బురద ఏదైతే ఉందో అదంతా కూడా లోతట్టు ప్రాంతాలను కమ్మేసింది. సో రకంగా అక్కడ వాహనాలు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. ఇళ్ళన్నీ కూడా ఆ బురదలో కూరుకుపోయాయి. నౌగావ్ మార్కెట్ అంటారు. ఈ నౌగావ్ మార్కెట్లో ఇక్కడ ఈ గందరగోళం అయితే చోటు చేసుకుంది. ప్రజలైతే వెంటనే పరుగులు తీశారు. ఆ బురదలో తామెక్కడ కూరుకుపోతామో అంటూ ప్రజలు పరుగులు తీశారు. ఈ సంఘటన తర్వాత అక్కడ ఢిల్లీ యమునోత్రి హైవే అయితే మూసివేశారు. దీని ఫలితంగా ఉత్తరాఖండ్లో భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ పర్వతం నుంచి మైదానం వరకు మేఘాలు కమ్ముకొని ఇక్కడ ఉత్తరకాశీతో సహా అనేక జిల్లాలు పూర్తిగా ఎల్లో అలర్ట్ జారీ చేసబడిన పరిస్థితి కనబడుతోంది. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరొకసారి ఆ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉత్తరాఖండ్లో అనేక జిల్లాల్లో వర్షాలతో పాటు మెరుపులు పడే అవకాశం ఉంది. సో పర్వతాల నుండి మైదానాల వరకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దెహ్రాదూన్, నైనిటాల్, చంపావత్లో భారీ వర్షాలకు కూడా మళ్ళీ ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే పిథోరాఘర్, ఉత్తరకాశీ, అల్మోరా, చమోలి, పౌరి ఇతర ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. చూస్తున్నారుగా ఆ దృశ్యాలు. ఇది యమునా లోయలో సిరిపాల్ పట్టి అనే ప్రాంతం. అది అక్కడ ఆ బురదకి కంప్లీట్గా ఆ ఇళ్లను కప్పేసింది. ఎగువ నుంచి దిగువకి, అంటే ఆ కొండ ప్రాంతాల నుంచి కేవలం వరద నీళ్ళు వస్తే అది వేరేలా ఉండేది. కానీ వరద నీళ్ళతో పాటు అక్కడ కొన్ని కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగి ఆ మట్టి బురద అంతా కలిసి కింద దిగువకి అక్కడ నౌగావ్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఆ మార్కెట్లోకి ఎంత బురద చూడండి. బురదతో కూడిన వరద. ఇది చాలా వెరైటీగా ఉంది కదా.
వరద కేవలం నీటి వరద కాదు, అది బురదతో కూడిన వరద. అంత చిక్కటి మట్టి బురద వస్తుంటే వాళ్ళకు జనాలకు భయాందోళనకు గురై వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఆ బురదలో పేరు కూరుకుపోతే కనుక ఇంకా ప్రాణాలకు సంకటమే కాబట్టి అక్కడి నుంచి పారిపోయారు. అది కూడా మామూలు ఉధృతి కాదు. ఆ బురద వరద చూసారా ఎంత స్పీడ్గా వస్తుందో, అంతటి భయంకరమైన పరిస్థితి. నిజంగా విపత్తు అనేది ఎన్ని రూపాల్లో ఉంటుందో, ఏ రకంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అసలే అవన్నీ కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు, భారీ వర్షాలు వరదలతో ఆ ప్రాంతం అంతా అతలాకుతలం అవుతుంది. గత ఆగస్టులో అయితే ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ కారణంగా మనకు తెలిసిందే ఎంతటి భారీ వర్షాలతో ఉత్తరకాశీ అంతా కూడా వణికిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి, బ్రిడ్జులు తెగిపోయాయి. అలాగే చాలా ప్రాంతాల్లో మనమైతే ధరాలి గ్రామం చూసాం, కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఊరినంతా కూడా కప్పేసింది, కొండచర్య విరిగిపడి చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం కూడా అదే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక డెహ్రాడూన్ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అస్సలకే లైట్ తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో విపత్తులు ఇవి మామూలు వర్షాలు కావు, వర్షాలతో పాటు సంభవించే ఆకస్మిక వరదలు, విపత్తులు. అంతటి దారుణమైన వరదలు ఉన్నాయి. ఒకసారి ఆ వరదలకు సంబంధించిన దృశ్యాలు, స్పాట్ ఆడియో కూడా విందాం ఒకసారి. जो सर खड़ा है गाँव मार्केट का, इस सड़ में अभी बादल फटा हुआ है और इस सड़ में जो पानी का बहाव है वो एक यमुना नदी के ऊपर है और जिससे पानी के साथ साथ मलबा और पत्थर के तेजी से चल रहे हैं। वो मेरा आप सभी से निवेदन है कि कोई भी व्यक्ति ऐसे मौसम या बरसातों में फंड वगैरह में ना रहे हैं। बहुत बहुत धन्यवाद। ఉత్తరకాశీలోని నౌగావ్ మార్కెట్లో సియోరి పండ్ల బెల్ట్ దగ్గర ఈ మేఘావృత కారణంగా భారీ నష్టం అయితే సంభవించింది. సో నివాస భవనం నుంచి వాగు శిథిలాల కింద కూరుకుపోయింది. 60 డజన్ పైగా భవనాలు వరదల్లో మునిగిపోయాయి. ఒక మిక్సర్ వెహికల్ అంటారు దాన్ని, అంటే కాంక్రీట్ మిక్సర్ వెహికల్ కూడా అందులో కొట్టుకుపోయింది. అలాగే డజన్ పైగా వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా వరకు కూడా కొన్ని ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు. దేవల్సరి వాగంటారు, అక్కడ ఇదంతా కూడా జరిగింది. ఓ కారు శిథిలాల కింద కూరుకుపోయింది. చాలామంది తమ ఇళ్లను ఖాళీ చేసి అక్కడి నుంచి పారిపోయారు, భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడా భారీ వర్షం కురుస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆ నౌగావ్ గుండా ప్రవహించే డ్రైనేజీ భారీ వర్షం కారణంగా పొంగిపోలేదని చెప్తున్నారు. సో చాలా దుకాణాలు, ఇళ్లలోకి నీరు వచ్చింది. రోడ్లపై పార్క్ చేసిన అనేక ద్విచక్ర వాహనాలు అయితే కొట్టుకుపోయాయి. సో ఉత్తరాఖండ్లోని 4 కొండ జిల్లాలో అటు భూకంపం కారణంగా కొండచెర్లు విరిగిపడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. వీటికి రుద్రప్రయాగ అత్యంత సున్నితమైంది. మొదటిసారిగా ఐఐటి రూర్కీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ నిపుణులు జిల్లాల వారీగా అధ్యయనం చేసి భూకంపం కారణంగా కొండచెర్లు విరిగిపడే ప్రమాదాలపై కూడా నివేదికలు ఇస్తున్నారు. సో రకంగా ఒక నెల క్రితం ఆగస్టు 5న సరిగ్గా ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో మేఘాల విస్ఫోటన కారణంగా ఖీర్ గంగాలో భయంకరమైన వరదలు వచ్చాయి. సో అందులో 4 మరణించారు, చాలామంది శిథిలాల కింద చిక్కున్నారు. సో ఆ రకంగా భారీ నష్టాలు వచ్చాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉత్తరాఖండ్ ప్రాంతం అంతా కూడా నిజంగా చాలా సున్నితమైన ప్రాంతం. ఉత్తరాఖండ్ అనేది చాలా వాతావరణ పరంగా చూస్తే చాలా సున్నితమైంది. అసలు దేవభూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్లో ఎందుకు ఈ విపత్తులు సంభవిస్తున్నాయనేది ఒకసారి మనం ఆలోచిస్తే కనుక అదంతా కూడా కొండ ప్రాంతం ఉంటుంది. కొండచెర్లు విరిగిపడతాయి, మేఘావృతం అవుతుంది ఎక్కువగా. అటు నుంచి మళ్ళీ అలాగే హిమాలయ నదాలు కూడా దగ్గరే ఉంటాయి.
సో దాంతో ఒకసారి క్లౌడ్ బరస్ట్ అవుతుంది, దాంతో కొండచెర్లు విరిపడి మట్టి బురద ఇవన్నీ కూడా వస్తుంటాయి. దీంతో అలాగే హిమాలయ పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. సో ఆ పర్వతాల్లో అంతర్భాగాల్లో కదలికల వల్ల కొన్ని భూకంపాలు కూడా సంభవించే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా ప్రకృతి విపత్తుల ముప్పును ఎక్కువగా ఈ దేవభూమి ఎదుర్కొంటుంది ఉత్తరాఖండ్. సో తరచుగా వరదలు సంభవిస్తాయి, భారీ వర్షాలు ఉంటాయి, క్లౌడ్ బరస్ట్లు ఉంటాయి, ఈ వరద ముప్పు ఉంటుంది, బురద ఉంటుంది, అన్ని రకాల వంటి ఇబ్బందులు ఉంటాయి. సో వీటికి ముందు జాగ్రత్త చర్యలు హెచ్చరికలు జారీ చేసి ఆ ఒక యంత్రాంగం ఉండి అప్రమత్త చేస్తున్నారు. సో దానివల్ల కొంత ప్రమాదాలను తప్పించుకోగలుగుతున్నారు, నివారించుకోగలుగుతున్నారు. మనకు తెలిసిందే ఆగస్టు 5న దరాలి గ్రామంపై ఒకసారి వరద ఎట్లా వచ్చి విరిచిపడిందో, ఊరి మీద మొత్తం వరద పడ్డప్పుడు ఆ రోజు చాలా దారుణమైన పరిస్థితి, 4 అప్పటికే చనిపోయారు ఆ వరదల కింద. మొత్తం వరదతో పాటు పైనుంచి కొండచెరి విరిపడి కంప్లీట్గా కప్పేసింది ఆ మట్టి బురద అంతా కూడా. సో చాలా అది గంగోత్రి నదికి కింద ఒక ఉపనదిగా చెప్తారు. సో ఆ రకంగా ఆ రోజు సంభవించినటువంటి వరద మర్చిపోకముందే మళ్ళీ తాజాగా ఈ నెలలో మళ్ళీ క్లౌడ్ బరస్ట్. సో ఈ రకంగా ఉత్తరాఖండ్ అయితే భారీ వర్షాలు వణికిస్తున్నాయి, ఫ్లాష్ ఫ్లడ్స్, అదే రకంగా కొండచెరువులు విరిగిపడడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని చూస్తున్నారుగా దృశ్యాలు. ఉత్తరాఖండ్లోని భారీ వరదలు వర్షాల కారణంగా ఎలాంటి ఎఫెక్ట్ చోటు చేసుకున్నాయి. సో పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతానికి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను అప్రమత్తం చేస్తున్నారు, ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తామని చెప్తున్నారు. సో చూడండి ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో. ఇది నౌగావ్ మార్కెట్ అంటారు, పండ్ల మార్కెట్ ఆ ప్రాంతంలో. అది వరద అంటే నీళ్ళ వరద కాదు, కంప్లీట్గా బురదతో వచ్చిన వరద, చాలా భిన్నంగా ఉంది. సో రకంగా ఉత్తరాఖండ్లో రకరకాల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు, అవసరమైతే ఆర్మీని కూడా అక్కడ సహాయక చర్యలకు పురమాయిస్తున్నారు.